BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపీకృష్ణ. విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. ఆహ్వానిద్దాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో ఇంకొక కీలకమైనటువంటి రాజకీయ చర్చ తెర మీదకి వచ్చింది. కోర్స్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన అప్పుడు ఎన్టీఆర్ భవన్లోకి వచ్చి ఆయన మాట్లాడింది, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి, దీనికి కొంత నాయకత్వం తయారవుతుంది, యువ నాయకత్వం అయితే బాగుంటుంది అని మాట్లాడిన తీరు గమనించు. సరే, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కూడా హోల్డ్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు గ్రామీణ స్థాయిలో అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. కొంత ఖమ్మం పర్యటన అప్పుడు 22 డిసెంబర్లో కొంత కనబడింది మనకి. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండడానికి లేదా బలోపేతం కావడానికి తెలుగుదేశంకు ఉన్న హోల్డ్ ఏంటి? కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు జనాలు చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీజేపీ అయింది. ఆ తర్వాత ఎలక్షన్లకు ముందు 6 నెలల ముందు కాంగ్రెస్ అయింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు. కానీ ఈ 1, 2, 3 స్థానాల్లో ఉన్నటువంటి అప్పట్లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను కాదని తెలుగుదేశం వైపుగా, అంటే 4వ స్థానం అనుకోవాలేమో ఒకవేళ రాజకీయంగా చూస్తే, అక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుందా? అంటే ఒకటి, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్థానం ఏంటంటే, మీరు అన్నట్టుగా పోటీ చేయలేదు కాబట్టి దానికి ఎంత స్ట్రెంత్ ఉంది పార్టీకి అనేది తెలియదు. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీకి కార్యకర్తలు ఉన్నారు అనేది వాస్తవం. అది అందరూ ఒప్పుకుంటారు. దాదాపుగా ఒక 60 నియోజకవర్గాల్లో, ఇఫ్ నాట్ 119, ఒక 60 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే రాజకీయంగా వేరే పార్టీలో ఉండటం, అక్కడ పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా ఏదో రకంగా అక్కడ ఉండటం జరుగుతున్నది. మీకు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కనుక రాష్ట్ర స్థాయిలో ఒక బలమైనటువంటి నాయకుడిని, పార్టీ పగ్గాలు అతనికి అప్పచెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్ళమంటే ఖచ్చితంగా పార్టీ వైపు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్టేచర్ మారిపోయింది. ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి. తెలుగుదేశం బలంతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది. సరే, జేడీయూ కూడా ఉందనుకుంటే అవుట్ సైడ్. ఈ 2 పార్టీలతో జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీని కనుక బలోపేతం చేస్తే, బలోపేతం చేయడానికి అవకాశాలు కనుక పూర్తి స్థాయిలో కనుక ఎక్స్ప్లోర్ చేసి ఆ ఎఫర్ట్ కనుక పెడితే, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశంతో పాటు ఇప్పుడు ఎందుకంటే కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అటు బీజేపీకి ఉపయోగం, ఇటు జనసేన కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి కొంత ఉన్నారు, అభిమానులు ఉన్నారు. సో మళ్ళీ 3 పార్టీలు కనుక కలిస్తే మీకు కాంగ్రెస్ వర్సెస్ కూటమి అవుతుంది. బీఆర్ఎస్ ఏమైందంటే మార్జినలైజ్ అయిపోయింది, ఇప్పటికే బాగా వీకెన్ అయింది. ఇప్పుడు ఇప్పట్లో అది కోలుకుంటుందా లేదా అనేటువంటిది కూడా చెప్పడం కష్టం. అందువల్ల బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోకి ఎక్కువ పెద్ద సంఖ్యలో వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ అది డిప్లీట్ అయిపోతున్నది. తిరిగి అది పుంజుకోవాలి అని అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ప్రాబ్లం ఏమైందంటే బీఆర్ఎస్ క్రెడిబిలిటీ పోయింది. అంటే నాయకులకి మధ్య, క్యాడర్కి మధ్య డివైడ్ వచ్చేసింది. పైగా ఇప్పుడు ఏంటి, సెంటిమెంట్ కూడా పెద్ద లేదు, తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటిది కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలని కాపాడుకోవటం అనే దాని మీద కనుక చూసుకున్నట్లయితే మీకు బీజేపీ ఆల్రెడీ కొంత బాగుంది. ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ మీకు 10 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, 6 ఎంపీ సీట్లు, 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం బలోపేతం అయ్యి బీజేపీ కలిస్తే, ఎందుకంటే బీజేపీ పెనెట్రేట్ చేయలేనటువంటి ప్లేసుల్లో టీడీపీ పెనెట్రేట్ చేయగలుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ ఎప్పటికీ కూడా దాని సంఖ్య పెరగదు. ఎంత ప్రయత్నించినా కూడా తెలంగాణలో ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీ అధికారంలోకి రావటం
ఇంపాసిబుల్ అని. ఈ నేపథ్యంలో వాళ్ళకి సపోర్ట్ కావాలి. వాళ్ళకి ఎవరు సపోర్ట్ కావాలంటే లైక్ మైండెడ్ పార్టీలు. ఎవరు లైక్ మైండెడ్ పార్టీలు ఆల్రెడీ అక్కడ ఏపీలో కూటమిలో భాగస్వామి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం బలోపేతం అవుతాయి. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో మీకు జనసేన కూడా కలిసి వస్తే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ఉంటాయి. ఒక ఫార్మిడబుల్ ఫోర్సు కాంగ్రెస్ పార్టీకి యాంటీగా. అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, బీఆర్ఎస్ స్వతహాగా తనకు తాను బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక చర్చ ఉంది. రెండోది, బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే సెంటిమెంట్ మళ్ళీ ఏమన్నా పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుందా? అదిగో చూసారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర వ్యక్తులు అనేటువంటి ఈ సెంటిమెంట్ మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి రాజకీయ నాయకులు ఉన్నా ఈ సెంటిమెంట్కి కాస్త లోన్ అవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటారా? అంటే ఆ సెంటిమెంట్ని సబ్స్క్రైబ్ చేస్తారా ప్రజలు అనేది మీరు అనేది. అంటే ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ బీఆర్ఎస్ ఇవాళ చాలా వీక్ అయిపోయింది. బీఆర్ఎస్ ఎందుకు వీక్ అయింది? పోనీ తెలంగాణ సెంటిమెంట్గానే వాళ్ళు కట్టుబడి ఉన్నారంటే అది కూడా జరగలేదు. అది అవును. అందువల్ల మీకు క్రెడిబిలిటీ అనేటువంటిది చాలా పెద్ద సమస్య అయింది ఆ పార్టీకి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా కూడా, ఏమి తెలంగాణ సెంటిమెంట్ అని రేకెత్తిచ్చినా కూడా ప్రజలు స్వీకరించేటువంటి పరిస్థితి అయితే కనబడతల. అందువల్ల ఆ స్పేస్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ స్పేస్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ అది పూర్తి చేసేటువంటి అవకాశం, అంటే ఆక్యుపై చేసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల తెలుగుదేశం రేపొద్దున బీజేపీ ఇవి 3 పార్టీలు కనుక కలిస్తే, మరొకవేళ బీఆర్ఎస్ కూడా బీజేపీతో పొత్తులోకి మీరు అన్నట్టు అది బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు అంటే బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే బీఆర్ఎస్ క్రెడిబిలిటీ ఎప్పుడైతే దెబ్బతిన్నదో బీజేపీ ఎందుకు పెట్టుకుంటుంది? వాళ్ళు ఏ కూటమిలో కూడా లేరు. వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఎలా ఉంటారు? వాళ్ళు ఉండేటువంటి అవకాశం లేదు. ఉంటే మొన్ననే అంతకుముందు అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నట్టు కదా. ఇప్పటికే ఉంటున్నాడు. అలాగని బీజేపీ పోనీ ఎంపీలు మనకు ఉపయోగపడతారు అనుకోవడానికి ఒక ఎంపీ కూడా లేరు. అందువల్ల మీకు బీఆర్ఎస్ అనేది నియర్ ఫ్యూచర్లో కోలుకోవటం కష్టం అండి. నియర్ ఫ్యూచర్లో కోలుకోవటం చాలా చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ఏంటంటే కొంత గొప్ప కొంత మీడియా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, కొంతమంది ఏదో ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు, కానీ సీనియర్లు అందరూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ డిప్లీట్ అయిపోయింది. అది గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ పుంజుకోవాలని అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన వ్యవహార శైలిని వాళ్ళు గమనించారు కదా. వాళ్ళు వ్యవహార శైలిని గమనించిన తర్వాత ఇప్పుడు కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, వ్యవహార శైలి వాళ్ళతో కలిసి పనిచేయడం కష్టం అనేటువంటి ఒక అభిప్రాయం బాగా బలంగా ఏర్పడింది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి మరొకవేళ బీజేపీలో పొత్తు లేకపోతే ఇంకేదో అవగాహన ఉంటో కనీసం బీఆర్ఎస్ తనని తాను కాపాడుకోవడానికి లేదా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికన్నా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? బీజేపీతో పొత్తు లేకపోతే అవగాహన అంటే ఆయన ఒకవేళ బీజేపీ కోసం స్నేహస్తం చాపినా వాళ్ళు స్వీకరించాలిగా. ఎందుకంటే ఆయన ఈ లాస్ ద క్రెడిబిలిటీ అన్ఫార్చునేట్లీ. ఆయన ఏంటంటే స్థిరత్వం లేదు రాజకీయంగా అనేటువంటిది ఒక బాగా వచ్చింది రాజకీయ పార్టీ. నేను తన కుటుంబ సభ్యుల్ని ఏదైనా కూడా అది తెలుసు కదా. అంటే మీరు అన్నది కరెక్టే. అదే కనుక జరిగితే ఇప్పుడు వరకు ఆమె కవిత ఇంకా దీంట్లోనే ఉన్నారు కదా, రిమాండ్లోనే ఉన్నారు కదా, జైల్లోనే ఉన్నారు కదా. సరే, ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు దానికి సంసిద్ధంగా ఉండేటువంటి అవకాశం లేదు. బీజేపీ వారు బీఆర్ఎస్తో చేతులు కలిపేటువంటి అవకాశం అయితే ఇటువంటి. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అని ముద్ర వేసినటువంటి కేసీఆర్ మరి ఇప్పుడు ఆ ముద్ర తీసేసి తెలుగుదేశం పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది అలాంటి దీన్ని ఆ లేయర్ని ఏమన్నా కట్ చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఏముంటుంది సెంటిమెంటు? అంటే ఈ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆయన ఎలా వచ్చాడు 2018లో కూడా, అంటే పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటాయి రేపొద్దున అని ఒక ఇది తీసుకొచ్చాడు. కానీ ఆ మేరకు ఏదన్నా తెలంగాణకి ఏమైనా ప్రయోజనం కలిగిందా? అంటే ఆయన చేసినటువంటి ఒక వాదన కానీ తీసుకొచ్చినటువంటి వాదన కానీ ఆయన గెలవడానికి ఉపయోగపడింది తప్ప అది దాని మీద ఏముంటుంది? ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏముంటుంది అక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పవర్లో ఉన్నాడు. ఆయన
అని తెలంగాణ 2 రాష్ట్రాలకి ఒకటే ముఖ్యమంత్రి అవ్వలేడు కదా ఆయన. అవును. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళే దాన్ని లీడ్ చేస్తారు తెలుగుదేశం. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే, నిన్న చూసాం పెద్ద ఆయన ఎక్కడ బేగంపేట నుంచి జూబిలీ చెక్ పోస్ట్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది అది. కాబట్టి జనం ఖచ్చితంగా ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలనే దాని మీద ఆయన మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. ఎందుకంటే కాకపోతే ఏంటంటే స్టేట్ లెవెల్లో ఎవరిని పెట్టాలి అనే దాని మీద కూడా కొంత ఆలోచించారు. మరి ఇక్కడే నాయకులు తయారవుతారా? ఆల్రెడీ ఉన్నటువంటి నాయకులు, పక్క పార్టీల నుంచి ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఇటువైపు చూస్తారా అనే చర్చ ఉంది. మరి తెచ్చుకోవచ్చు, ఏముంది. ఇప్పుడు మనకి అస్సాంలో ఏం జరిగింది, బీజేపీ ఏం చేసింది, అట్లాగనే పక్క నుంచి పార్టీలు తెచ్చుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు గతంలో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే రావచ్చు, గతంలో ఈ పార్టీలో పనిచేసి కొన్ని అనివార్య కారణాల వల్ల అవతల పార్టీలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళే రావచ్చు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ కింద వస్తారు కదా, పాత తెలుగుదేశం వాళ్ళ కింద. అంటే కొన్ని ఆ మధ్య మల్లారెడ్డి వస్తాడని లేకపోతే ఇట్లాంటి పేర్లే వినపడినాయి, ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ. బట్ చిత్తశుద్ధితో పార్టీ నిర్మాణానికి కృషి చేసేటువంటి వ్యక్తి కనుక ఉంటే, ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలోపేతం అయ్యే అవకాశం 100% ఉందండి. అంటే తెలుగుదేశం పార్టీకి చాలాసార్లు స్ట్రోక్లు, మాస్టర్ స్ట్రోక్లు ఏంటంటే, ఇక్కడ ఎవరైతే అధ్యక్షులుగా నియమిస్తారో వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వటం జరిగింది. జరుగుతాయి ఇవన్నీ, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. అంటే ఈవెన్ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి సహా. అవును, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి వాజ్ లిటరల్లీ పుష్డ్ అవుట్. ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కల్పించారు ఆయనకి. ఆయనకి వెళ్ళడానికి ఇష్టం లేదు యాక్చువల్లీ. ఓకే. బట్ ఆయనది ఒక పెద్ద కేస్ స్టడీ అయింది. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు అయితే మొత్తం తనే చేతుల్లో తీసుకొని పార్టీ మొత్తాన్ని, అది పెద్ద దాన్ని ఏమంటారు, మీరు ఇందాక ఒక మంచి వర్డ్ మాట్లాడారు, మాస్టర్ స్ట్రోక్ అది. అంటే అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీ పగ్గాలు వాళ్ళకి చేతిలో పెడితే అది వాళ్ళ సీనియర్లు అందరినీ పొమ్మని లేక పొగబెట్టినట్టుగా బయటికి పంపించేశారు. అదే ఒక కాసాని జ్ఞానేశ్వర్ వల్లే జరిగింది, అంతకుముందు వాళ్ళు ఎవరు అట్లా చేయలే. సరే, ఎల్ రమణ ఆయన ఉన్నారు చాలా కాలం, అయితే ఆయన బీఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చింది, అది వేరే సంగతి. కానీ బట్ అప్పుడు వేరు సిచ్యువేషన్, ఇప్పుడు వేరు కదా. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి వేరే దానికి, ఇక్కడే పార్టీ కనుక బాగుంటే, పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక భావన కలిగితే ఎవరు వెళ్ళరండి. అందువల్ల ఖచ్చితంగా అందువల్ల ఫ్యూచర్ ఉంది తెలుగుదేశానికి ఇక్కడ కూడా. ఒక మళ్ళీ కూటమిగా వాళ్ళు సమీప భవిష్యత్తులో కూటమికి అవకాశం ఉంది. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దేని కావచ్చు, కూటమి కనుక పోటీ చేసేటట్టయితే నేను అనుకోవటం, ఈవెన్ మన జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి అభిమానులు ఉన్నారు కొన్ని చోట్ల. ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళకి ఓట్లు రాకపోవచ్చు కానీ, బట్ ఒక ఆంధ్రాలో లాగా ఇక్కడ కూడా రెప్లికేట్ చేస్తే ఆ కూటమిని ఖచ్చితంగా దానికి భవిష్యత్తు. అంటే ఇప్పుడు రాజకీయాలు అనేది ఎక్స్పెరిమెంటేటల్గా ఉంటాయండి. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉండాలి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే స్టాటిక్గా ఉంటే కుదరదు, కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు పాసిబిలిటీస్. కాబట్టి ఇది సహజమైనటువంటి కూటమి కాబట్టి పోటీ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇంకోటి, తెలంగాణ బీజేపీ వాళ్ళ నాయకత్వంలో కూడా ఒక మార్పు రావాలి. వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా తెలుగుదేశాన్ని అన్టచబుల్గా చూశారు. అవును, మాకు అవసరం లేదు, ఏపీలోనే పొత్తు, మాకు ఇక్కడ లేదు అన్నారు. కానీ వాళ్ళకి ఏమొచ్చింది, ఎంత ఫైట్ చేస్తున్నారు వాళ్ళు, 10 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా కూడా వాళ్ళు ఒక స్థాయి దాటి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇదైతే కేంద్రంలో కూడా మీరు నిలబడాలంటే అవసరం కదా. కాబట్టి ఎప్పుడూ ఒక రకంగా ఉండవు వాళ్ళు. వాళ్ళ మైండ్ సెట్లో కూడా మార్పు వస్తుంది ఖచ్చితంగా. లేకపోతే అసలుకే మోసం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ బీజేపీ నాయకత్వంలో వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఒక రాష్ట్రంలో మిత్రత్వం, ఇంకో రాష్ట్రంలో శత్రుత్వం ఉండేటువంటి అవకాశం ఉండకూడదు అది.